సజెషన్ అడిగాను. మంచి పెద్ద ఫెమిలియర్ బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లుగా ఏమన్నా పాడిద్దామా అంటే, లేదు లేదు మన తెలుగు నుంచి ఉన్న సింగర్ తను చాలా టాలెంటెడ్, అంత పాడిద్దామా. సో ఒకసారి అని చెప్తే డన్ అని వెళ్ళిపోయాం. నాకు ఇంకా గుర్తుంది శారదా స్టూడియోస్లో ఈ ఈ పాటను ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో 2-3 days షూట్ చేసాం. జనరల్గా సాంగ్ షూట్ చేస్తారు, బట్ లిరికల్ వీడియో ఒక 2-3 days షూట్ చేసాం. అంటే అంత కష్టపడ్డాం. ఒక శారదా స్టూడియోస్, ఐకానిక్ శారదా స్టూడియోస్ గోడ మీద వైష్ణవి బొమ్మ ఉంటుంది. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అని. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక 100 అడుగులు పెయింటింగ్ వేసి, ఆనంద్ వేరే సినిమా షూట్ కూడా ఉంది, అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం. బిహెచ్లో విరాజ్తో ఒక వెర్షన్. సో వాళ్ళిద్దరు వైలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, రోహిత్ అండ్. సో చాలా బాగా గుర్తుంది. అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు, దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది. ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను. నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్, మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది. సో ఆవిడ అలాగే వెంటనే కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద 500 మందితో లాంచ్ చేసి, అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్, వాయిస్లో మ్యాజిక్. సురేష్ పంచెట్టి మా ఏలూరే, అతని లిరిక్స్లో ఉన్న పవర్, సాయిరాజ్ గారి విజన్, దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్, వైష్ణవి, విరాజ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు ఆయన కన్ను, సో దేవి గారు, రమణి గారు, అందరూ చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరు, ఎందుకంటే ఏ ఒక్క విజయము అందరూ సమిష్టి కృషి. సో రాజేష్ అంటే నాకు నిన్న పేర్లు చూసినప్పుడు ఫస్ట్ అలా రోల్ అయ్యింది, చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్, బికాజ్ హీఈస్ ద ఒరిజినల్. అతని క్యారెక్టర్ ఒరిజినల్, అతని రాత ఒరిజినల్, అతని టేకింగ్ ఒరిజినల్, హీఈస్ ద ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు అతనితో 20-25 years జర్నీ ఉంది. మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో, ఆయన విజన్ ఎంత ఉంటుందో, ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడని ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేది తప్ప, ఇలాంటివి తీసుకున్నా అబ్బా తీసుకో ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది, అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం, తెలుగులో చేస్తున్నాం, మేము అందరం కలిపి చేస్తున్నాం. సో అంటే ఈ సినిమాని ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు 100 ప్రీమియర్లు వేయగలిగామంటే దానికి మీడియా ఫస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, అందరూ మీమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీ సినిమాని పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా న్యూస్లో నిలబెట్టి మాకందరికీ సపోర్ట్గా నిలిచారు. అలాగే శ్రాంతి గారు కొన్ని ఈవెంట్స్కి డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చారు. సో అందరికీ కూడా పేరు పేరున. సో ఈ విజయం అందరిది. ఒక తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే ఇది బేబీ టీంకి దక్కడం, అది సాయిరాజ్ ద్వారా, రోహిత్ ద్వారా ఇది అవ్వటం. మరొక్కసారి వాళ్ళకందరికీ కూడా మా టీం తరఫున, మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవార్డు బాధ్యత పెంచింది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి